సీతక్క గారి నాయకత్వం, మహేష్ కుమార్ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సరిపోదా? ఎవరు కూడా ఏ పార్టీలో శాశ్వతం కాదు, మీకు అందరికీ తెలుసు. మొన్న ఏదైతే ఒక డ్రామా మా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రావిసియన్ ఇంటి దగ్గర ఒక డ్రామా ప్లే చేయడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే వీళ్ళందరూ పోయి మాకేదో న్యాయం జరగలేదు, నీ చేయబట్టి జరుగుతుంది, నీవు చేసి అక్కడ అధికారులు మాకు స్పందిస్తలేరు, బీఎస్పీలో నడుస్తుంది, మాదేం నడుస్తలేదు అని ఒక డ్రామా ప్లే చేయడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఎవరు ఏ పార్టీలో శాశ్వతం కాదు. ఏదైతే రావిసియన్ ఇవాళ ఇన్ఛార్జి, గతంలో నువ్వు ఎన్ని పార్టీలు మార్చినావో నీ కార్యకర్తలకు ఫస్ట్ అది చెప్పు. ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఎవరు శాశ్వతం కాదు ఏ పార్టీ కూడా. గతంలో మేము కూడా కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్గా చేయడం జరిగింది. తద్వారా ఏదైతే టీఆర్ఎస్ పార్టీ దాంట్లో మేము పోలేదు, బీజేపీలో పనిచేయడం జరిగింది. తర్వాత కాంగ్రెస్లో అందరూ కూడా కాంగ్రెస్లో ప్రతి పార్టీలో చేంజ్ చేయడం జరుగుతుంది. కానీ దాన్ని బేస్ చేసుకొని ఇవాళ మీరు ఏదైతే భూదోపిడీలు అని ఏదో అది చేస్తాను ఇది చేస్తాను, లేకపోతే ఎన్నో ఉన్నాయి మాట్లాడడానికి. నువ్వు ఎన్ని ఉన్నాయో మాట్లాడదాం రా. అయ్యాలా ఎమ్మెల్సీ గారి గురించి మీరు మాట్లాడతాను బాగా. ఏ ఆదివాసీకి ఎమ్మెల్సీ గారు అన్యాయం చేసిండో రా మాట్లాడదాం. నేను కూడా ఆదివాసీ బిడ్డగా మాట్లాడుతున్నాను. ఏ ఆదివాసీకి తప్పు జరిగితే కూడా మేము ఏ పార్టీ కాదు, తప్పకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. కానీ బాగుండదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఏదేమైనప్పటికీ మీకు ఇంకొకటి చెప్తున్నాం, ఏ పార్టీలో ఉన్నా మేము కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్నాం. గతంలో బీఎస్పీకి చేసినప్పటికీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆ రోజు ఎంపీ ఎలక్షన్ కన్నా ముందు మేమైతే ఎంపీ ఎలక్షన్లో కూడా ఏదైతే మా గౌరవ ఇన్ఛార్జి మంత్రి గారు సీతక్క గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా బీఎస్పీలో పనిచేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికై మేమందరం కూడా రావడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో మీరు గతంలో ఏ పార్టీలు ఉన్నారో, ఎన్నిసార్లు పోటీ చేసినారో అవన్నీ మేము చెప్పలే ఇప్పటి వరకు. కానీ దయచేసి మీరు జాగ్రత్తగా మాట్లాడాలి. ఇవాళ పార్టీ కార్యక్రమాలకు మీరు రాకుండా కూడా మేము అన్ని పార్టీ కార్యక్రమాలకు అటెండ్ అవుతున్నాం. మొన్న మీకు తెలుసు మన టీఆర్ఎస్ మన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మున్షి గారు కూడా రావడం జరిగింది, దీపాదాస్ మున్షి గారు. అదేవిధంగా మన నాయకుడు మన పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు కూడా రావడం జరిగింది. ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క రావడం జరిగింది. ఆ రోజు మీరు ఎవరు కూడా రాకపోయినా మీరు ఎందుకు రాలేదని మేము అనలే. కానీ మీరు అనవసరంగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడి భూ కబ్జాలు అని అంటారు. భూ కబ్జాలు ఎవరు చేసిందో ముందు మీ నాయకులను అడగండి, అక్కడ తెలుస్తుంది. భూ కబ్జాల గురించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము చెప్తాం. ఏదైతే కాగజ్ నగర్ పట్టణంలో బట్టపల్లి శివార్లో, ఈస్గాం శివార్లో మీ నాయకులున్న కాగజ్ నగర్లో ఎవరు భూ కబ్జా చేసిందో, ఎవరికి నోటీసులు వచ్చినాయో, ఏం జరుగుతుందో మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ అనవసరంగా ఇవాళ ఎమ్మెల్సీ గారి గురించి ఈయన ఎప్పుడు వచ్చిండని కాదు, దిగిందా లేదా బుల్లెట్ అది ముందు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు వచ్చిండని కాదు, వచ్చిండు బుల్లెట్ దిగిందా లేదా దీని గురించి మాట్లాడాలి. కానీ మీరు అనవసరంగా ఎమ్మెల్సీ గారి గురించి ఏదో మొత్తం భూ కబ్జాలు చేసిన వాళ్ళని పట్టుకొని తిరుగుతాను, అది తిరుగుతాను ఇది తిరుగుతానని కాదు. ఏదైతే అభివృద్ధి విషయంలో పార్టీ బలోపేతానికై మేము గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో అందరం చేయడం జరిగింది. ఇవాళ కూడా మా గౌరవనీయులు ఇన్ఛార్జి మంత్రి సీతక్క గారి నాయకత్వంలో మన పార్టీ అభివృద్ధికై రేపు మన అభివృద్ధి కోసం పార్టీ బలోపేతం కోసం మేము పార్టీలో రాచి పనిచేస్తూ ఉంటే నీవు నీ కార్యకర్తలను పెట్టి రెచ్చగొట్టే మాటలు మాట్లాడు బంద్ చేయి. ఈ రోజు నుంచి మేము చెప్తున్నాం, ఏదైతే నువ్వు రెచ్చగొట్టే మాటలు చెప్తే నీకన్నా డబల్ రెచ్చగొడతాం మేము, మాకు అన్ని తెలుసు. కానీ గంధ విట్టలు వెనక తిరుగుతానని చెప్తారు. భూ కబ్జాలు ఎవరు చేసిందో ఫస్ట్ మీరు ఆత్మవిశ్వాసం చేసుకోరి. మేము నిరూపిస్తాం మీరు చేసింది కాగజ్ నగర్ లో, ఇక్కడ పల్లెటూరుగా కాగజ్ నగర్ లో చేసినాయి, వేరే మండలాల్లో చేసిన భూ కబ్జాలు మేము నిరూపిస్తాం. కానీ వట్టిగా అనవసరంగా మాటలు మాట్లాడకుండా రెచ్చగొట్టడానికి దయచేసి పార్టీ బలోపేతం కోసం ప్రయత్నం చేయండి. మనం అందరం కష్టపడి పనిచేద్దాం. ఇవాళ ఎమ్మెల్సీ గారి గురించి మాట్లాడితే ఇంకొకసారి బాగుండదని కూడా మేము చెప్తున్నాం. ఎందుకంటే అందరూ కూడా వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. ఇవాళ ఎమ్మెల్సీగా ఇంకా 3.5 సంవత్సరాలైనా కొనసాగుతుంది. ఇవాళ అధికార పార్టీలో ఉన్నాడు కాబట్టి తప్పకుండా అభివృద్ధి గురించి మేము అందరం కూడా ఆయనతోటి కలిసికట్టుగా పనిచేస్తాం. అభివృద్ధి కోసం కాన్స్టిట్యూన్సీ అందరికీ ఎస్సీ బీసీ మైనార్టీ కులాల కోసం అభివృద్ధి కోసం తప్పకుండా పాటుపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకోసారి ఇటువంటి మీటింగులు పెట్టి ఏదో హైజాక్ చేద్దామని, నీ ఇంటికి వచ్చి వాళ్ళు నిన్నేదో చేయాలని, నువ్వేదో వాళ్ళకి చేస్తావని అటువంటి రెచ్చగొట్టే ప్రయత్నాలు దయచేసి చేయకండి, మానుకోండి. ఏది అన్యాయం జరిగితే కూడా అందరం కలిసి అడుగుదాం, మన పార్టీ బలోపేతంగా పనిచేద్దాం. కానీ ఒక పార్టీలో ఉండి మన పార్టీ నుంచి మనకే వ్యతిరేకంగా అని అనవసరంగా రెచ్చగొట్టే ప్రెస్ మీట్లు పెట్టకండి అని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా కార్యకర్తలందరికీ, ప్రజలందరికీ కూడా మేము ఒక్కడే చెప్తున్నాం. ఇలా పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసింది 2 లక్షల లోపు. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది 26 తారీఖు నుంచి.
అదే రైతు భరోసా ఇవ్వడం జరుగుతుంది 26 తారీఖు నుంచి. అదేవిధంగా రేషన్ కార్డు లేని వారికి ఆ రోజు 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వకుండా ఇలా కాంగ్రెస్ పార్టీ దాని రేషన్ కార్డు ఇవ్వడానికి కూడా కంకణం కట్టుకుంది. దయచేసి ప్రజలందరూ ఆలోచించాలి. ఇవాళ ఏదైతే 26 తారీఖు నుంచి రైతు బంధు భరోసా కానీ అది రేషన్ కార్డులు కానీ త్వరలోనే ఏదైతే 4,000 6,000 పెన్షన్ కూడా త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోతోంది. కాబట్టి ప్రజలందరూ ఆలోచించాలి. ఇటువంటి ఈ పుక్కటి మాటలు పట్టించుకోకుండా రైతులందరూ ఆలోచించి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మీరు అందరూ కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్. అంటే మేము ఏదైతే కాంగ్రెస్ పార్టీలో కలిసినప్పటి నుంచి కట్టుబడి ఉన్నాం, అధిష్టాన నిర్ణయాన్ని మేము శిరసా వహిస్తూ ఇలా కాంగ్రెస్ పార్టీ సంబరాలు జరిపినా, కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టినా కూడా తప్పకుండా మేము ప్రతి మీటింగ్కి హాజరైతే ఉన్నాం. ఇలా జిల్లా అధ్యక్షులు ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు. ఇలా కాంగ్రెస్ పార్టీలో మన పెద్దలు, మన ఇన్ఛార్జి మంత్రి సీతక్క గారు కూడా ఉన్నారు. వారు ఏ మాట చెప్పినా తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాం. మేము ఇలా మీరు అందరూ కాంగ్రెస్ పార్టీలో కలిసినప్పుడు మేము కలిసినాం. గతంలో మేము టీఆర్ఎస్లో ఉంటే అది వాస్తవం. ఇలా మా మీద బురదలే ప్రయత్నం చేయొద్దు. టీఆర్ఎస్ పార్టీలో ఉన్న కరెక్ట్ పని చేసినాం, ఇలా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన కరెక్ట్ పని చేస్తూ ఉన్నాం. మేము అనవసరమైన మాటలు మాట్లాడి మమ్మల్ని రెచ్చగొట్టి మాకు మా మనోభావాలను దెబ్బతీయద్దు. ఎందుకంటే మేము మీ దగ్గర, మీ కుటుంబ సభ్యుల దగ్గర పనిచేసినప్పుడు మేము మెంచోళం, ఇప్పుడు మేము ఖరాబ్ అవ్వలామా? అంటే మీకు 10 సంవత్సరాలు సేవ చేసినప్పుడు మేము మంచిగా కనబడ్డాం. ఇలా మేము ఖరాబ్ అయిపోయినామా? మమ్మల్ని భూ కబ్జాదారులు అంటే మాత్రం బాగుండదు. అది కబ్జా నీకే అప్పచెప్తాం, నువ్వే చూసుకో, మొత్తం కబ్జాలు నువ్వే చేసుకో, ఇంకెక్కడ ఉంటే మొత్తం నువ్వే దోసేసుకో. మాకు అవసరం లేదు. మాకు మా మండలంలో ఉన్నటువంటి రైతులు ఉన్నారు, రైతులకు మేము ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం, మేము సేవ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటాం. ఏ మీటింగ్ పెట్టినా ఎక్కడికైనా వెళ్తాం. మా జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు, ఇన్ఛార్జి మంత్రి గారు గౌరవ సీతక్క గారు ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు, ఇలా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వారు ఏదైతే పథకాలు ప్రారంభిస్తున్నారో వాటిని ప్రజలకు తీసుకుపోయి మేము రైతులతో పనిచేస్తాం. అదేవిధంగా ఇక్కడ మొన్ననే కొంతమంది మాతో ఉన్న